రాజకీయ పార్టీల్లో ఎప్పుడు ఏ పార్టీ చక్రం తిప్పుతుందో తెలియదు. 107 స్థానాలు గెలుచుకున్నటువంటి టీవీకే పార్టీకి ఇప్పుడు వీసీకే పార్టీ గెలుచుకున్నటువంటి రెండు స్థానాలు చాలా కీలకమైపోయాయి. ఇప్పుడు అన్నా డిఎంకేకి ఉన్నటువంటి 47 పనికిరావు, డిఎంకేలో ఉన్నటువంటి ఆ 58 పనికిరావు. కానీ డిఎంకేతో కూటమిలో ఉన్నటువంటి ఈ పార్టీల యొక్క సీట్లు కీలకమయ్యాయి. ఎందుకంటే విజయ్ వీళ్ళ వెనకాల పడుతున్నాడు తప్ప అన్నా డిఎంకే పార్టీ ఎమ్మెల్యేల గురించి ఆలోచించడం లేదు. ఒకవేళ వాళ్ళని రమ్మంటే వచ్చేస్తారు, కానీ అప్పుడు విజయ్ యొక్క సిద్ధాంతాలన్నీ మారిపోతాయనే ఉద్దేశంతో, ఆ పార్టీకి పరువు పోతుందనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ మిత్రపక్షాలైనటువంటి చిన్న పార్టీలు, అంటే డిఎంకేతో మిత్రపక్షంగా ఉండి కూటమిలో పోటీ చేసినటువంటి ఈ సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, వీసీకే, ఐయుఎంఎల్ ఇలాంటి పార్టీలు వెనకపడుతున్నాయి. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. కాంగ్రెస్ ఇచ్చింది, సిపిఎం ఇచ్చింది, సిపిఐ ఇచ్చింది. ఇప్పుడు 116కు వచ్చింది ఆ స్థానం. కానీ ఇప్పుడు 2 స్థానాలు కావాలి. ఆ 2 స్థానాలు వీసీకే ఈరోజు 10-10:30 కల్లా చెప్తామని చెప్తోంది. ఒకవేళ వీళ్ళు కనుక మళ్ళీ మాట మార్చి లేకపోతే మళ్ళీ వాయిదా వేశారనుకోండి, సాయంత్రం చెప్తామనో, లేకపోతే మాకు మీకు పొత్తులు కుదరవనో, లేకపోతే ఇంకేదైనా లేదు కొన్ని డిమాండ్లు వినిపిస్తుంది. ఆ డిమాండ్లకి ఒకవేళ టీవీకి ఒప్పుకోకపోయినా మళ్ళీ అది వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. అటువైపు కాంగ్రెస్ కూడా ఇప్పుడు తిరుమలనో ఎవరు ఆయన పేరు ఆ చీఫ్, ఆయనతో మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ కూడా మాట్లాడింది. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి అంటున్నారు. సో దానివల్ల ఇప్పుడు టీవీకేకి ఈ వీసీకే గండం అయితే ఉంది. మరి వీళ్ళ యొక్క డిమాండ్లు మొత్తం ఒప్పుకోకూడదు, కానీ వీళ్ళ యొక్క సపోర్ట్ ఇప్పుడు కావాలి. ఈ 2 స్థానాలు చాలా కీలకం. ఎందుకు 116కి వీళ్ళు 2 వచ్చాయంటే 118 అవుద్ది. విజయ్ ప్రమాణ స్వీకారానికి అడ్డు తొలగిపోద్ది. ఆ తర్వాత జరిగేటటువంటి పరిణామాలు వేరేగా ఉంటాయి. కానీ ఇప్పుడు విజయ్ ఒకసారి మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేర్చాలి. కాబట్టి ఇప్పుడు మాట ఇస్తాడా, ఇవ్వడా? ఇస్తే నెరవేర్చాలి, ఇవ్వకపోతే వీసీకే ఒప్పుకోదు. అంటే మళ్ళీ మేము ప్రభుత్వం ఏర్పాటుకు ఒప్పుకోకపోయినా, లేకపోతే తర్వాత ఆలోచిస్తామని చెప్పినా ప్రమాణ స్వీకారం ఆగిపోద్ది. ఈలో పరిణామాలు ఏమైనా జరగవచ్చు అని టీవీకే నేతలందరూ భయపడుతున్నారు. ఒకవైపు ఏమొచ్చేసి అలాగా, ఒకవైపు ఏమొచ్చేసి ఇలాగా. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పుడు విజయ్ ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు వీకేసీ అడిగినటువంటి ప్రతిపాదనలు ఒప్పుకుంటే అటు సిపిఎం, సిపిఐ కూడా అడుగుతాయి. 5 స్థానాలు ఇచ్చిన కాంగ్రెస్ అడుగుతాయి. అప్పుడు క్యాబినెట్లో మొత్తం సగం వీళ్ళకే పోతాయి. ఉప ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు ఈ ప్రతిపక్షాలకి, ఇప్పుడు ఈ మిత్రపక్షాలకు ఇవ్వాలి. అంటే చాలా దీన్ని కోల్పోవాల్సి వస్తుంది. అప్పుడు ఈ పార్టీకి కష్టపడినటువంటి వాళ్ళందరూ కూడా అసంతృప్తి చెందుతారు. పైగా వీళ్ళందరి యొక్క ఇది ఎక్కువ అయిపోతే తర్వాత పరిపాలనలో కూడా వాళ్ళ ప్రభావమే ఉంటుంది. ఇవన్నీ ఆలోచించుకొని ఇప్పుడు విజయ్ ముందడుగు వేస్తున్నాడు. మరి ఏ విధంగా ముందడుగు వేస్తాడు, ఏ విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడో చూడాలి. కానీ ఈయన ప్రకటించినటువంటి ఫ్రీ పథకాలు ఇవ్వాలన్నా ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం మీద 42,000, 43,000 కోట్ల రూపాయలు అదనంగా పడుతుంది సంవత్సరానికి.